దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రోజుకో ట్విస్ట్ మలుపుకుంటుంది. ఇప్పటికే నెల రోజులు బట్టి ఇక్కడ దువ్వాడ వాణి ఎవరైతే శ్రీనివాస్ భార్య ఉన్నారో ఇక్కడ తన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే ఒకసారిగా నిన్న కోర్టు ఆర్డర్ వాణికి కానీ వాళ్ళ పిల్లలకు కానీ లోనికి వెళ్ళడానికి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అయితే ఇంతలోనే ఈ యొక్క బిల్డింగ్ ని ఏదైతే దిబ్బల మాధురికి అమ్మేశారంటూ కూడా డాక్యుమెంట్స్ కూడా వచ్చిన పరిస్థితి. మొత్తం బిల్డింగ్ ని సుమారు 1.5 అమ్మేసిన పరిస్థితి. మేడం, నెల రోజులు బట్టి మీరు ఇక్కడ డిమాండ్ చేస్తూ నిరసన చేస్తున్నారు. ఇప్పుడు ఈ బిల్డింగ్ కోసమే నిరసన చేస్తున్న పరిస్థితి. బిల్డింగ్ ఏదైతే మీరు తను తీసుకెళ్లిపోతుందని చెప్పేసి అనే ఆరోపణ చేసిన పరిస్థితి. ఇప్పుడు ఆ బిల్డింగే పూర్తిగా ఆమెది అయిపోయింది. ఏం చెప్తారు? ఆమెదేం అవ్వలేదండి. అవన్నీ వాళ్ళు చూపిస్తున్నారు. రిజిస్ట్రేషన్ అయిపోయింది. అవి చల్లవు, ఎట్టి పరిస్థితిలో చల్లదు. నా ప్రాణం పోయినే. నేను 30 సంవత్సరాలు నేను ఇచ్చిన ఫైనాన్షియల్ సపోర్ట్ తో కొన్నారు ఈ ఆస్తి. అది అందరికీ తెలుసు. భగవంతుని చేతిలో దమ్ముంటే శ్రీని గారికి చెప్పమనండి. ఆయన కష్టార్జితంతో ఈ ఆస్తి కొన్నారని భగవంతుడు మొట్టేసి చెప్పండి. వాళ్ళు భగవద్గీత మీద ప్రమాణం చేసిన తల్లి ఆవిడికి పుట్టిన కొడుకండి. వాళ్ళు ఏం మాట్లాడతారు చెప్పండి? దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి అబద్ధాలు ఆడేసి కుటుంబాన్ని, పిల్లల్ని, అందరినీ మోసం చేసిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్. ఆ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేస్తే చెల్లిపోద్దా? అంత సినిమా లేదండి. ఖచ్చితంగా అది నా కష్టార్జితంతో కొన్ని ఆస్తి. నేను ఇప్పుడు ఆస్తుల కోసం మాట్లాడాలి. మొన్నటి వరకు నేను ఒకటే ఆలోచించాను, సరేలే అందరు ఉందాము అని ఆలోచించాను. ఈ ఇంటిలోన ఖచ్చితంగా నేను ఉంటానండి. ఆ రిజిస్ట్రేషన్ చెల్లదు. కోర్టులో నేను ఎంతైనా ఫైట్ ఇస్తాను. ఎట్టి పరిస్థితుల్లో రాజీ అయ్యే ప్రసక్తి ఉండదు. ఎందుకనంటే ఈ ఆస్తిని ఖచ్చితంగా వారణాసి గోవింద్ కూడా చెక్స్ ఇచ్చారు. నా కష్టార్జితంతో, నా డబ్బులతో కొన్ని ఆస్తి అండి. దీనికోసం ఎంతవరకైనా నేను ఫైట్ చేస్తాను. మరోవైపు ఆమె కొద్దిసేపటి క్రితం వీడియో రిలీజ్ చేశారు. తనకు 2 కోట్లు దువ్వాడ శ్రీనివాస్ ఇవ్వాలి, దాన్ని అడిగాను, డబ్బులు లేని పరిస్థితుల్లోనే ఈ బిల్డింగ్ తనకు రాసి ఇచ్చారంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే బయట తేల్చుకోవాలి, కానీ తన ఇంటిని ఖాళీ చేయాలని ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అంటే ఆవిడకి ఏ రైటు లేదు. చెక్స్ ఉంటే కోర్టులో ఆవిడేసుకోవాలి. మా ఇంటికి వచ్చి ఆయనకి ఏదో బ్లాక్ మెయిల్ చేసో, ఇంక ఆయన వచ్చేమో తన స్వార్థం కోసం ఏమో మా మీద నిందలేసి మా మీద అబద్ధాలు చెప్తే చెల్లదు. ఆవిడే ఏదో అప్పులుంటే తేల్చుకోవాలి. ఇది నా కష్టార్జితంతో కొన్ని ఆస్తి. ఆవిడకి ఏదైనా ఉంటే బయట వెళ్ళి తేల్చుకోమనండి. ఈ ఇంట్లోనే మేము ఉంటాం. ఇల్లుని ఖాళీ చేయాలి, వెంటనే తనకి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఆమె వీడియో రిలీజ్ చేసిన చేసుకోనియండి. మేము ఆర్డర్ వచ్చింది ఈ కోర్టులోని, ఈ ఇంట్లో ఆవిడ నేను ఉండాలి అనేది కోర్టు క్లియర్ గా ఆర్డర్ ఇచ్చింది. పోలీస్ ప్రొటెక్షన్ ఎలాగిస్తారు? సమస్య లేదు. మాకు ఇవ్వాలి పోలీస్ ప్రొటెక్షన్. ఎందుకంటే మాది ఆల్రెడీ ఆర్డర్ వచ్చింది కాబట్టి. ఆర్డర్ ఉంటుందిగా ఇంకొకరికి రిజిస్ట్రేషన్ చేస్తే చాలదు. ఇది తనకు ఏదైతే అటువైపు కోర్టు ఆర్డర్ ఇచ్చిందని, ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా కోర్టు తన బలవంతకరంగా తను రాయించుకుంది, బ్లాక్ మెయిల్ చేసి అని చెప్పేసి ఆమె ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా ఇంటిని అయితే వీడేది లేదు. అటువైపు దువ్వాడ శ్రీనివాస్ కానీ అటు ఏదైతే ఇష్యూ ఉందో ఇష్యూ సంబంధించి ఇప్పటికే ఈ బిల్డింగ్ సంబంధించి తాను డబ్బులు ఇచ్చాను, 5 ఎకరాలు సుమారు దాన్ని తాకట్టు పెట్టి మరీ డబ్బులు ఇచ్చాను కాబట్టి ప్రాపర్టీ కూడా తనదే అని చెప్పేసి ఆమె చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి దివ్వల మాధురి వెళ్ళాలి, ఆ యొక్క ఏదైతే రిజిస్ట్రేషన్ సంబంధించి క్యాన్సిల్ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే కోర్టు ఆర్డర్కి వ్యతిరేకంగా తనకు లోనికి వెళ్ళాలని ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ కావాలని అమ్మి వేసిన పరిస్థితి అయితే ఉంది కాబట్టి దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఆమె డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సూర్యతో పాల్గొంటే